శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఉగాది పర్వదినం నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎదురుకోలు కార్యక్రమం, రేపు సీతారాముల కళ్యాణం, 18న శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఆలయ ఈవో రమాదేవి. సీతారాముల కళ్యాణం వీక్షించడానికి భక్తుల సౌకర్యార్థం 16 సెక్టార్లు ఏర్పాటు చేశారు. ఇక ప్రసాదం కోసం 2.5 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నామన్నారు. దీంతో పాటు 5 లక్షల ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్దం చేస్తున్నామని చెప్పారు. ఇక వేసవి కారణంగా భక్తులందరికీ చల్లని తాగునీరు, సేద తీరడానికి చలువ పందిళ్లు, ఉచిత భోజనం సిద్దం చేశామంటున్న ఈవో రమాదేవితో మా ప్రతినిధి తిరుపతిరావు ఫేస్ టు ఫేస్. భద్రాచలంలో ఈ నెల 17 నుంచి స్వామివారి కళ్యాణం 18వ పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇప్పటికే ఏదైతే హోలీ పౌర్ణమి నుంచి కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఉగాది నుంచి కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణ వేదికకి అయితే పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాతో పాటు ఈవో రమాదేవి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ అంశంతో మధ్య మాట్లాడడానికి ఈవో రమాదేవి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. మేడం చెప్పండి, ఇప్పటికే కళ్యాణ ఏర్పాట్లు కూడా పూర్తిగా కావచ్చాయి. ఇంకా 2-3 రోజుల్లోనే స్వామివారి కళ్యాణం జరగనుంది. ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అసలు ఎంతమంది అంచనా వేస్తున్నారు? జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచల పుణ్యక్షేత్రం మనందరికీ తెలుసు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి క్షేత్రం అనేది అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయము. ఈ మధ్యకాలంలో బాలరాముడిని అయోధ్యలో ప్రతిష్ఠించిన రోజున కూడా పెద్ద ఎత్తున భక్తులు దక్షిణ అయోధ్యగా భావిస్తూ ఇక్కడికి చాలా మంది పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. మనం కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా జరుపుకున్నాము. ఈ దేవాలయానికి సంబంధించి దేశ విదేశాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఎప్పుడు కూడా దర్శిస్తుంటారు. కాకపోతే 2 మేజర్ ఫెస్టివల్స్, ముక్కోటి అది ఒక నెల రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటాం మనము. అలాగే ఈ యొక్క శ్రీరామనవమి మనకు పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగ కూడా మన అందరికీ తెలుసు. లాస్ట్ మంత్ అంటే మార్చ్ 25వ తారీఖు నుంచి మనం వసంత పంచమి రోజున స్వామివారిని పెళ్లికొడుకుని చేసుకుని తలంబరాలు కలపడము, పసుపు కొట్టడము అవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. 9వ తారీఖు ఏప్రిల్ నుంచి 23 ఏప్రిల్ వరకు బ్రహ్మోత్సవాలను జరుపుకోబోతున్నాము. అందులో 3 ముఖ్యమైనటువంటి రోజులు: 16వ తారీఖు ఎదుర్కోలు ఉత్సవము, 17వ తారీఖు తిరుకల్యాణ బ్రహ్మోత్సవము మనం మిథిలా స్టేడియంలో జరుపుకుంటున్నాము. అలాగే 18వ తారీఖు మిథిలా స్టేడియంలో మనము మహాపట్టాభిషేకాన్ని కూడా జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ గత 3 నెలల నుంచి కూడా మేము స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా పెద్ద విషయాల్లో మనం అన్ని టెండర్స్ కూడా కాల్ ఫర్ చేసుకోవాలి. ఎలక్షన్ కోడ్ కంటే ముందు కూడా మనం చేసుకోవడం జరిగింది. ఈసారి ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ముందే గావించుకున్నాము. ఇలాగే మొత్తం మీద మనకు భక్తులు అనేది గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంది. మనకు మీ అందరికీ తెలుసు, మహిళలకు బస్సు సౌకర్యం అయితేనేమి, మిగతా ఏదైనా సరే చాలా పెద్ద ఎత్తున సౌకర్యాలు ఉండడం వల్ల గత సంవత్సరం కంటే అయోధ్యను పురస్కరించుకొని దృష్టిలో పెట్టుకొని కూడా సీతారామచంద్ర స్వామి అనగానే ఇక్కడ కళ్యాణానికి పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నందున మన ముందు నుంచి ఏర్పాట్లు మీరు చూస్తున్నారు. సర్వాంగ సుందరంగా స్టేడియం కూడా ముస్తాబవుతుంది. అలాగే మనం చుట్టూతా అంటే దేవాలయం చుట్టూతా కూడా మనము తడికెల పందిళ్లను, పండాల్సిన వేసుకున్నాము. మిథిలా స్టేడియంలో కూడా వేసుకున్నాము. మెయిన్ రోడ్ దగ్గర నుంచి దేవాలయానికి వచ్చే మార్గ మధ్యంలో కూడా మనం అంతా కూడా వేసుకోవడం జరిగింది. టెంపరీ అకామిడేషన్స్ కోసం కూడా మనం పండాల్స్ కూడా వేస్తున్నాము. ఆ పండాల్స్ లో అంటే చాలా మందికి వచ్చేవాళ్ళు కొద్దిసేపు బస్ చేసి దర్శనం చేసుకుని వెళ్లే వాళ్ళందరికీ కూడా, అలాగే వసతితో పాటు నీడతో పాటు మన మంచినీటి సౌకర్యాన్ని భద్రాద్రి జలప్రసాదం ద్వారా 5 జలప్రసాదాలు ఉన్నాయి మనకు. మన దేవాలయంలో కూడా ఏదైతే ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ ద్వారా మినరల్ వాటర్ ని క్యూ లైన్స్ లో కూడా మనం సప్లై చేస్తున్నాం. అలాగే ఎండాకాలాన్ని పురస్కరించుకొని మనం ఈ యొక్క మజ్జిగను కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మహాప్రసాదం కూడా మనం పెద్ద ఎత్తున అందించాలనే ఉద్దేశంతో మహాప్రసాదాన్ని కూడా పెద్ద ఎత్తున మనం ఆల్రెడీ నిన్న నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. వచ్చే భక్తులకు వచ్చినట్టుగా అంటే ఇమ్మీడియట్ గా వారికి అందించాలనే ఉద్దేశంతో 19 కౌంటర్స్ ని మనం శ్రీరామనవమిని పురస్కరించుకొని మనం కొత్తగా పెట్టడం కూడా జరుగుతుంది. అవన్నీ కూడా యాత్రికులు ఏదైతే మనం భక్తులు వస్తారో ఆ దారిలో ఉంటాయి. దానికి సంబంధించి 2.5 లక్షల లడ్డూ వరకు కూడా మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. అలాగే వచ్చే భక్తులందరికీ స్వామివారి అనగానే గుర్తొచ్చేది తలంబ్రాలు. ఆ తలంబ్రాలన్నీ కూడా మనము 60 కౌంటర్స్ ద్వారా మనం భక్తులకు ఇస్తున్నాము. బస్సుల్లో ఎవరైతే ప్రయాణం చేసి వస్తారో 600 బస్సులు మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాము ప్రతి సంవత్సరం. ఆ 600 బస్సుల్లో కూడా ఒక్కొక్క కేజీ చొప్పున బస్సుకు మనం ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే వెబ్సైట్ లో తలంబ్రాల విక్రయం కూడా మనం పెట్టడం జరిగింది. మనం వారి ఇంటి వద్దకే చేర్చాలనే ఉద్దేశంతో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా తలంబ్రాల పంపిణీ జరుగుతుంది. ఇది మొత్తంగా చూసుకుంటే మాత్రం భద్రాచల రాముల వారి కళ్యాణానికి అయితే ఈవో రమాదేవి గారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కూడా
పెద్ద ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా రేపు 16వ తారీఖు ఎదుర్కోల కార్యక్రమం, 17 స్వామివారి కళ్యాణం, 18న స్వామివారి పట్టాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి ఈవో చెప్తున్నారు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా చలవ పందిర్లు మిథిలా స్టేడియం నుండి కూడా చలవ పందిర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి. ఇంకా ప్రధానంగా చూసుకుంటే మాత్రం ముత్యాల తలంబ్రాలను కూడా ఏదైతే భక్తులకు అందుబాటులో ఉంచేందుకు వివిధ సెక్టార్లలో కూడా వచ్చిపోయే దారులలో కూడా సెక్టార్లు ఏర్పాటు చేసి వారికి ముత్యాల తలంబ్రాలు అందిస్తున్నామని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో తిరుపతిరావు, జీ3.